వెల్కమ్ టు QNN న్యూస్. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. ప్రాంతం ఏదైనా, వార్త ఏదైనా క్షణంలో మీ ముందుంచే ఏకైక న్యూస్ ఛానల్ మీ QNN న్యూస్ ఛానల్. మాన్యశ్రీ కాంచీరం వర్ధంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన విజయవాడలో జరగనున్న కుల జనగణన మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ గుండాల సైదులు యాదవ్ వినుకొండ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మాన్యశ్రీ కాంచీరం వర్ధంతి సందర్భంగా జరగనున్న బీసీల కుల జన గణన మహాధర్నాను సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క ఆవిష్కరణను జిల్లా ఇన్ఛార్జ్ గుండాల సైదులు యాదవ్ చేతుల మీదుగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాధర్నాకి పల్నాడు జిల్లా నుండి వేలాదిగా తరలి రావాలని బీసీ సంఘం నాయకులకు మరియు కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు బీసీలను మోసం చేస్తున్నాయని, జనాభా దామాసా ప్రకారం బీసీలకు రావాల్సిన రాయితీలు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కులగణన నిర్వహించి స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాసిపోగకు ఏసోబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 2 ఆధిపత్య కులాలు 2 పార్టీలను నడుపుతున్నాయని, ఈ పార్టీలు అధికారంలో రావడానికి బీసీలు ఓట్లు కావాలి, కానీ కుల జనగణన బీసీలకు లెక్కించడానికి ఈ 2 పార్టీలు ముందుకు రావడం లేదని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ 2 పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని, బహుజన్ సమాజ్ పార్టీ బీసీలు పార్టీ అని, బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంత మహాలన్నీ కూడా మహాగురువులందరూ బీసీలేనని ఆయన ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరియు పట్టణ ఉపాధ్యక్షులు కంబపాటి నాగవంశీ, పట్టణ ట్రెజరర్ ఎనుబరి వరప్రసాద్, పట్టణ కార్యవర్గ సభ్యులు పూనేరి జాన్సన్ మరియు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.